సో మనమైతే ఇప్పుడు సెకండ్ సర్వీస్ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను అసలు ఆ స్టేజ్ మీదకి ఎక్కడానికి కూడా చాలా భయపడేవాడిని చిన్నప్పుడు. హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం రాజ్ ప్రకాష్ పాలన్ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. నేను స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను వ్లాగ్ చేశాను, రాజ్ ప్రకాష్ పాలన్ చర్చ్కి ఎలా వెళ్ళాలి చూద్దాం రండి అని చెప్పేసి, లార్డ్స్ చర్చ్కి ఎలా వెళ్ళాలి చూద్దాం రండి అని చెప్పేసి చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే చోట పెడుతున్నారు కదా, సో అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేద్దాము. యాక్చువల్లీ నేను ర్యాపిడో బుక్ చేశాను, అంటే మనకి ఆటో అది వెళ్ళడం చాలా కష్టం. సో మా హాస్టల్ దగ్గర నుంచి నేనైతే బయలుదేరాను. ర్యాపిడో బుక్ చేసిన 1 minute బుక్ అయిపోయింది. నేను ఇంకా చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను. సో ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నారు. సో మనం వెళ్దాం. ఇంకా చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ట్రాఫిక్లోనే నన్ను గుర్తుపట్టారు. సో ఐ థింక్ సో ఇక్కడ నుండే లార్డ్స్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు స్టార్ట్ అయిపోయినట్టున్నారు. అంటే మోస్ట్లీ చర్చ్ దగ్గరికి వచ్చేసింది అనుకుంటా. సో చూద్దాం. యాక్చువల్గా నాకు వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా భయం వేస్తుంది, ఎందుకంటే బ్రదర్ మీరే కదా పాటలు పాడేది అది ఇది అని అంటే నేను కొద్దిగా ఇంట్రోవర్ట్. సో చూద్దాం ధైర్యం చేయగలనో లేదో. కానీ ఈ వీడియోతో నేను ఎక్స్ట్రోవర్ట్ అవ్వబోతున్నాను. అదే అనమాట. మనం ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రీచ్ టు డెస్టినేషన్, అంటే కొత్తగా జరుగుతున్న ప్లేస్కి అయితే ఓమ్ కన్వెన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఓకే. ఆల్రెడీ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అనుకుంటా. వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అంటే ఫస్ట్ సర్వీస్ అయింది కదా. సో ఇప్పుడు సెకండ్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి సో మొత్తం ట్రాఫిక్. రియల్లీ ఇదంతా నాకు చాలా బ్లెస్డ్ మూమెంట్. ఆల్మోస్ట్ 20-30 మెంబర్స్ స్టిల్ ఇంకా లోపలికి వెళ్ళకుండానే చాలామంది గుర్తుపట్టడం నిజంగా నేనైతే మాటలో చెప్పలేను. చాలామంది ఫేస్ చూస్తేనే మీరే కదా అని మాట్లాడుతున్నారు. కొద్దిగా లోనికి వచ్చిన తర్వాత ఇదే ఎంట్రీ అనమాట. సో దీని నుండే మనం వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రాబర్ట్ అన్న ఆల్రెడీ పాటలు పాడుతున్నారు. కాసేపటికి జెస్సీ పాలక్క కూడా వచ్చారు. ఇంకా రాబర్ట్ అన్న జెస్సీ పాలక్క కొన్ని పాటలు పాడారు. ఇంకా ఆరాధన గురించి అయితే నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తారు. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళ వీడియోస్ తీసుకుంటున్న దాన్ని నేను తీసాను. ఇంక వర్షిప్ అయిపోయిన తర్వాత రాజ్ ప్రకాష్ పాలన్ వాక్యం చెప్పడానికి వచ్చారు. ప్లేసులు ఫిల్ అయిపోయినాయి అని తిరుగుతున్నారు అనమాట ప్లేసెస్ గురించి. సో ప్రతి ఒక్కరు ప్రేయర్ చేద్దాం, త్వరలో లార్డ్స్ చర్చ్ కి నూతన మందిరాన్ని దేవుడు అనుగ్రహించేలాగున. సర్వీస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే చైర్స్ తీసేస్తున్నారు. ఓన్లీ వాలంటీర్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పనిలో పాల్గొంటున్నారు. సర్వీస్ అయిపోయినా సరే స్టేజ్ మీద ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. లో పక్కనున్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసేస్తున్నారు. ఎక్కడ నుండే అనమాట, అంటే స్టేజ్ కి రైట్ సైడ్ లోనే మొత్తం మీడియా మొత్తం ఆపరేట్ చేస్తారు. ఇంక సర్వీస్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తారు. ఇది ఏ సర్వీస్ అయినా ట్రాఫిక్ మాత్రం మామూలుగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్టింగే వెళ్ళిపోవాలనుకుంటారు కాబట్టి ఇలా ట్రాఫిక్ అవుతుంది. అదేదో కాసేపు చర్చిలోనే ఉండి మెల్లగా వెళ్తే మాత్రం కొద్దిగా ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుందని నా ఒపీనియన్. లాస్ట్ టైం వేరే చోట జరిగినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో దీని అడ్రస్ కూడా అంటే ఎక్కడ నుండి ఎలా రావాలన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఎక్కడ నుండి మీరు ఎలా రావచ్చు అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా నాకు ర్యాపిడో బుక్ అవ్వట్లేదు, అందుకే ఎంతసేపు ఉన్నాను, అందుకే జనాలు ఎవరో కనిపించలేదు, అందరూ వెళ్ళిపోయారు. సో మనమైతే ఇప్పుడు సెకండ్ సర్వీస్ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా 1:30కి అయిపోయింది, కానీ అక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో అవ్వట్లేదు. అప్పుడు నిన్న ఒక ఇంటర్వ్యూ అయింది అనమాట, అంటే మీటప్. సో దాంట్లో తమ్ముడే కనిపిస్తాను, నేను డ్రాప్ చేస్తాను వచ్చాయని చెప్పేసి తను నన్ను డ్రాప్ చేస్తున్నాడు అనమాట. ఇది మనం వెళ్ళే రూట్. యాక్చువల్లీ చెప్తాను అడ్రస్ ఎలా రావాలి ఏంటి క్లియర్గా. ఇప్పుడే హాస్టల్కి వచ్చాను. సో హాస్టల్ అంటే అదే పీజీ అనమాట, అంటే నేను చదవట్లేదు, జాబే చేస్తున్నాను. సో పైకి వెళ్ళి నేను రూమ్లో మొత్తం నేను ఈరోజు అనుభవించిన కొన్ని సందర్భాలు కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను పైకి వెళ్ళి క్లియర్గా మొత్తం రూమ్లోనే మొత్తం చెప్తాను. యాక్చువల్లీ రోడ్డు గురించి అనుకుంటా మొత్తం మట్టిగా కూడా అయిపోయింది ఫేస్ అంతా. ఫైనల్గా నేను సేఫ్గా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. హాస్టల్ అంటే పీజీ అనమాట. అయితే నేను ఇప్పుడు 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఒకటి ఏంటంటే ఆ ఓమ్ కన్వెన్షన్ కొత్తగా ఇప్పుడు అన్న
పెడుతున్నారు కదా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను, లార్డ్స్ చర్చ్ని విజిట్ చేద్దాం రండి అని చెప్పేసి సమ్ మంత్స్ బ్యాక్ నేను చేశాను. అది సికింద్రాబాద్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఓమ్ కన్వెన్స్లో జరుగుతుంది కాబట్టి ఇది కూడా వ్లాగ్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ చేశాను. అయితే నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే ఎలా రీచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్స్ అనమాట. అయితే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్స్ని చెప్తాను. అదేంటంటే నేను చర్చ్కి ఇంకా వెళ్ళకుండానే దారిలో ఉండగానే చాలామంది నన్ను గుర్తుపట్టి జేబీస్ వాయిస్ కదా, అన్న పాటలు పాడతాడు కదా అని చాలామంది గుర్తుపట్టారు. నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. నిజం చెప్పాలంటే నేను చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. నేను అసలు ఆ స్టేజ్ మీదకి ఎక్కడానికి కూడా చాలా భయపడేవాడిని చిన్నప్పుడు. కానీ నేను ఎక్కడైతే భయపడేవాడినో దేవుడు అక్కడే నన్ను నిలబెట్టుకొని మీ అందరి ముందు నన్ను వాడుకుంటున్నారు. మీకు తెలుసు కదా, నేను బయట క్వశ్చన్స్ వేస్తాను, చర్చ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని సమ్ జనరల్ క్వశ్చన్స్ వేసి అలా చేస్తాను కదా. సో నేను ఈరోజు కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. అన్న మెసేజ్ అయిన తర్వాత ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేస్తుంటే సడన్గా జెస్సీ పాల్ అక్క నా ఆలోచనలన్నీ చిన్నవని అని మళ్ళీ వర్షిప్లోకి నడిపించారనమాట. అయితే అప్పుడు నిజంగా ఆ లిరిక్స్కి నేను అటాచ్ అయిపోయి అసలు ఎంత ఏడ్చానంటే రియల్లీ నేను మాటల్లో చెప్పలేను అనమాట. నిజంగా నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వల్లనే నేను తెలుసుకున్నానయ్యా. తాత్కాలిక సహాయం నేను అడిగి తిని, కానీ యుగయుగాల ప్రణాళికలతో నన్ను నిలిపితే. నిజంగా నేను సహాయం కోసం వాళ్ళని వీళ్ళని చాలా విషయాల్లో, జాబ్ విషయంలో కానీ దాని గురించి చాలా మందిని నేను అడిగాను. కానీ దేవుడు యుగయుగాల ప్రణాళికలతో అంటే నిజంగా జేబీస్ వాయిస్ అనేది నా తలంపుల్లోనే లేదు, అసలు నా ఆలోచనలోనే లేదు. కానీ ఎంతమంది, నిజంగా చెప్తాను, 1 డిజిట్ కాదు, 2 డిజిట్ కాదు, 3 డిజిట్ అంటే 100 మంది నన్ను గుర్తుపట్టి అంత ధన్యత నాకు ఇచ్చారు నిజంగానే. దాని తర్వాత నీ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే ఫీల్ అయిపోయాను అనమాట. ఎంత ఏడ్చానో నేను అసలు చెప్పలేను అనమాట. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, మందను వెంటాడి తిరుగుచుంటేనే సింహాసనం ఎక్కించి మైమరిచితివే. నిజంగా ఆ లిరిక్స్ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. అసలు నిజంగా నేను ఈ లోక స్నేహాల్లో కానీ అలాగే నేను తిరిగేవాడిని. కానీ దేవుడు తన ప్రణాళికతో నన్ను ఇంతవరకు నిలబెట్టుకున్నాడు. నేను దాని గురించి నేను చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను. సో ఆ వర్షిప్లో నేను బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. సో బయటకు వచ్చి క్వశ్చన్స్ అడగడం ఇలాంటి వీడియోస్ ఏం చేయలేదన్నమాట. మళ్ళీ నేను చర్చ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. అండ్ దేవుడు నాకు ఇచ్చే తలంపులు కూడా నా తలంపులు మాత్రం కాదు, నేను ఏ థాట్ కొత్తగా ఆలోచించిన, మొన్న చేశాను కదా ఒక వీడియో, యోనా కనుక ప్రజెంట్ ఇంటర్వ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది కూడా ఇలాంటి ఆలోచనలన్నీ అండ్ మీటప్ ప్లాన్ చేశాను. ఇవన్నీ కూడా దేవుడిచ్చే తలంపులే నాకు. ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటే అడ్రస్ గురించి వస్తే, ఇది ఓమ్ కన్వెన్షన్ ఎటువైపు ఉన్నదంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే చాలా దగ్గర అనమాట. ఎందుకంటే నేను హైటెక్ సిటీలో ఉన్నాను కాబట్టి నాకు చాలా దగ్గర. మెట్రో అంటే కనుక దగ్గర అంటే మెట్రో అంటే ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైనా వేరే వాళ్ళు ఎక్కడెక్కడ నుండైనా రావాలంటే ఒకవేళ మెట్రో ద్వారా రావాలనుకుంటే డైరెక్ట్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి ర్యాపిడో కానీ ఆటో అలా బుక్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇది ఎక్కడో మిడిల్లో లేదు. సో ఇది ఒక సాఫ్ట్వేర్ సైడ్, ఆ ఇండస్ట్రీ సైడ్ ఉన్నది కాబట్టి రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళటం ఈజీ. నేను కూడా అలాగే వెళ్ళాను. సో నేనైతే నార్మల్గా ఇంకా వేస్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను, కానీ నాకైతే ఇదే బెస్ట్ వే. ఎందుకంటే మన ప్రజెంట్ హైదరాబాద్లో అయితే మీకు తెలుసు కదా, సర్వీస్ ఆటోలు అలాంటి అంత సీన్ లేదు. సో అంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అనేది తక్కువ. ఎందుకంటే ర్యాపిడో ఇలాంటివన్నీ పెరిగిపోయిన తర్వాత సో చాలా కష్టమైపోయినాయి. మోస్ట్లీ చాలామంది అక్కడ నేను చూసిన దాన్ని బట్టి ఇండివిజువల్ వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరన్నా దూర ప్రాంతాల నుండి వచ్చి ఆ రోజు ఒకవేళ ఏదైనా పని మీద వచ్చి లార్డ్స్ చర్చ్కి వెళ్దాం అనుకుంటే కనుక సింపుల్ ఏంటంటే మీరు రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మీరు ర్యాపిడో బుక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. సో అదనమాట మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.